హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకోసం అయితే మినపప్పు ఇంకా కోడిగుడ్డు కలిపి మినపట్టు అయితే చేసి చూపించబోతున్నాను. అయితే మనకి మినపప్పు ఇంకా కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకోసం అయితే నేను షేర్ చేసేస్తాను. వీడియో అయితే మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మొదటిగా మినప్పప్పు తీసుకోవడం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలుసుకుందాం. మినప్పప్పు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. డాక్టర్స్ కూడా మనకి ఎక్కువగానే తినమని చెప్తూ ఉంటారు. అలా అని మినప్పప్పు తినడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాం. మొదటిగా మినప్పప్పు తినడం వల్ల మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం. మినప్పప్పు మనకి ప్రతి వంటకాల్లో ఉపయోగించబడుతుంది. వీలైనంత వరకు ఉపయోగిస్తారు. మనకి టిఫిన్స్లో ఎక్కువగా ఉపయోగించేది మినప్పప్పే. అలాగే మనం కూరలు చేసుకుంటే పోపుల్లో కూడా ఈ మినప్పప్పునైతే మనం ఉపయోగిస్తూ ఉంటాం. మినప్పప్పులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, అమినో యాసిడ్స్, విటమిన్ ఈ, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పప్పులో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పప్పులో యాంటీ డయాబెటిక్, యాంటీ అలర్జిటిక్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మనకి పుష్కలంగా లభిస్తాయి. ఈ మినప్పప్పు మనకి గుండెకు చాలా మేలు చేస్తుంది. అలాగే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదని చెప్తున్నారు డాక్టర్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఈ మినప్పప్పులో మెండుగా ఉంటాయి. కిడ్నీలకి అలాగే లివర్కి కూడా ఈ మినప్పప్పు చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులకు చాలా మంచిది. మన ఎముకల దృఢత్వానికి ఈ మినప్పప్పు చాలా బాగా సహాయపడుతుంది. మినప్పప్పులో కాల్షియం మెండుగా ఉండడం వల్ల ఎముకలు అలాగే దంతాలను దృఢంగా ఉంచుతుంది. అయితే ఈ మినప్పప్పు తినడం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అతిగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుందని మనకి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయట. ఈ మినప్పప్పు ఎక్కువగా తింటే ఆహారం సరిగా జీర్ణం కాదట. మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. అందువల్ల మనకి పొట్టలో గ్యాస్, మలబద్ధకం, అజీర్తి సమస్యలు ఉన్నవారు మినప్పప్పుని తక్కువగా తీసుకోవాలి అని డాక్టర్ల సలహా. ఇప్పుడు మనం కోడిగుడ్డు తినడం వల్ల మనకి లాభాలేంటో తెలుసుకుందాం. మనము బరువు తగ్గించే ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువగా డైట్లో చేర్చుకునేది కోడిగుడ్డు. ఎందుకంటే డైట్లో కార్బోహైడ్రేట్స్ని తగ్గించడంపై దృష్టి పెడుతుంటారు. గుడ్లు పోషకాలకి స్టోర్ హౌస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రోటీన్, ఇతర పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి. ఒక్క గుడ్డులో 75 క్యాలరీలు, 7 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, 1.6 గ్రాముల సంతృప్త కొవ్వు, ఐరన్, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. జీవక్రియను పెంచి రోగనిరోధక శక్తిని అందించడంలో ప్రోటీన్కి రోల్ పోషిస్తుంది. కానీ గుడ్లని మిగతా ఆహారానికి బదులుగా తీసుకోవడం వల్ల బరువు పెరగటం, అతిగా తినడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని, కొంతమందిలో ఎక్కువ గుడ్లు తినడం వల్ల ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతుంటారు. గుడ్డులో కొవ్వు శాతం అధికంగా ఉంటుందని, దీనిని తినడం వల్ల గుండెకి మంచిది కాదని అంటారు. కానీ అందులో నిజం లేదంటారు నిపుణులు. వారానికి 6 గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. మనకి గుడ్లలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాబట్టి మనం రోజుకి ఒక గుడ్డుని పుష్కలంగా తినవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. చూశారు కదా, మనము ఈ మినపప్పు అలాగే కోడిగుడ్డు తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి, అలాగే అతిగా తీసుకోవడం వల్ల మనం ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిందనే విషయం కూడా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు నేను మీకోసం అయితే
ఇంట్లో మనకి ఏమి టిఫిన్స్ లేనప్పుడు ఇన్స్టెంట్గా ఒక 2 అవర్స్ ముందు, మినిమం 2 అవర్స్ అని చెప్తున్నాను, మనకి టైం ఉంటే ఒక 4 to 5 అవర్స్ ముందుగా మినపప్పు నానబెట్టుకుంటే ఇన్స్టెంట్గా మనకి కోడిగుడ్డుతో మినపప్పు అట్టయితే రెడీ అయిపోతుంది. మనకి ఇంట్లో టిఫిన్ ఏం లేదు, బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి అని ఎలాంటి బాధ దిగులు లేకుండా చక్కగా ఇంట్లో ఈ 2 ఐటమ్స్ ఉంటే చాలు, హ్యాపీగా ఇంట్లోనే మినపప్పు అలాగే కోడిగుడ్డుతో అట్టు వేసుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ ఎమ్మీగా మార్నింగ్ టిఫిన్ అయితే చేసేయచ్చు అనమాట. అయితే ఈ టిఫిన్ ఎలా చేసుకోవాలి అనే విషయం అయితే మీకు ఈ ప్రాసెస్ అంతా చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఒక 4 to 5 అవర్స్ ముందర మినపప్పుని నానబెట్టుకోవాలి. మీరు ఒక ఇద్దరికి చేసుకునే పని అయితే మనకి ఒక కప్పు సరిపోతుందనమాట. మనకి ఈజీగా 4 అట్లు వస్తాయి. మనం మినపప్పుతో చేస్తున్నాం కాబట్టి మనకి కొంచెం మందంగానే వస్తుంది కాబట్టి ఒక పర్సన్కి 2 అట్లయితే సరిపోతాయి. అదే చిన్నపిల్లలకైతే ఇది ఒక అట్టు సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే 2 సరిపోతాయన్నమాట. చక్కగా తినేయచ్చు, కడుపు నిండిపోతుంది. ఎందుకంటే మనకి మినపప్పు కాబట్టి ఎక్కువగా తిన్నా కూడా మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి 2 అయితే సరిపోతాయి, అది లిమిట్ అనమాట. ఎక్కువగా తిన్నా కూడా మనకి కడుపు ఉబ్బగిచ్చేస్తుంది. అందువల్ల మనం ఎంత మితంగా తింటే మనకి ఆరోగ్యానికి అంత మంచిది. సో మినపప్పు నానబెట్టుకున్న తర్వాత ఒక 4 అవర్స్ తర్వాత చక్కగా మనకి మినపప్పు నానిపోతుంది. దాన్ని ఒక 4-5 సార్లు బాగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మినపప్పు ఏదైతే మీరు నానబెట్టుకొని ఉన్నారో దాన్నంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే మినపప్పులో ఒక 2 గుడ్లు, నేను ఇద్దరికని చెప్పాను కాబట్టి 2 గుడ్లు వేసుకోండి. లేదు మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి అంటే మీ క్వాంటిటీని డిపెండ్ అయ్యి మీరైతే ఎగ్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. నేను 2 కోడిగుడ్లు అయితే ఇందులో వేస్తున్నాను అనమాట. అలాగే ఇందులో మనము టేస్ట్కి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, అలాగే పసుపు వేసి మిక్సీ అయితే పట్టేసుకోండి. ఇందులో మీరు వాటర్ కూడా వేయనవసరం లేదు. లేదు మీకు ఇంకా అట్టు కొంచెం పలచగా కావాలి అంటే మీరు కాస్త వాటర్ వేసుకోవచ్చు. లేదంటే మీకు ఈ కోడిగుడ్డులో ఉండే సొన ఇదే మీకు మంచిగా పట్టేస్తుందనమాట మినప్పప్పుకి. వాటర్ ఏమి అంత నీడ్ కాదు, వాటర్ లేకపోయినా ఓకే. అట్టు మనకి కొంచెం మందంగా వస్తుంది అంతేను. లేదు మాకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే మీరు కాస్త వాటర్ వేసుకొని ఇంకొకసారి అయితే గ్రైండ్ చేసుకోండి. మీకు మనకి దోశ పిండి ఎలా వస్తుందో అలా చక్కగా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మీరైతే ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చక్కగా ప్యాన్ పెట్టుకొని అయితే దోశల పిండి ఎలా వేసుకుంటామో అలాగే ఈ మినప్పప్పు కోడిగుడ్డు అట్టు పిండి ఉంటుంది కదా, దాన్ని కూడా అలా ప్యాన్ మీద వేసి దోశ పిండిలాగా వేసేయండి. మనం రెగ్యులర్గా ఇంట్లో దోశ ఎలా వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. చక్కగా మీరైతే ఈ అట్టు వేసుకొని తినేయచ్చు. మనకి చాలా హెల్దీ, టేస్టీ అండ్ ఎమ్మీ అనమాట. ఇంట్లోనే చక్కగా బయట టిఫిన్స్ తినకుండా నేనైతే అట్టు చేసేసానమాట. చేసేసి అయితే మా పాపకు కూడా నేను పెట్టేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.